నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఢిల్లీ కేంద్రంగా ఏపీలో కీలక రాజకీయ సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నిక వేళ బీజేపీ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న రాధాకృష్ణన్ ను తమ కూటమి అభ్యర్థిగా ఖరారు చేసింది. ఈ ఎన్నికలో ఇండియా కూటమి తమ అభ్యర్థిని పోటీకి దింపేందుకు కసరత్తు చేస్తుంది. ఈ సమయంలోనే మాజీ సీఎం జగన్ కు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశారు. ఎన్నిక ఏకగ్రీవం కోసం మద్దతు కోరారు. మరి జగన్ ఏం స్పందించి ఏపీలో వైసీపీ మద్దతు కోరింది. ఇతర పార్టీలతో సంప్రదింపుల బాధ్యత ప్రధాని మోడీ సీనియర్ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు అప్పగించారు. అందులో భాగంగా వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కు రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశారట. ఉపరాష్ట్రపతి ఎన్నికలో తమ అభ్యర్థి గురించి వివరించారట. ఏకగ్రీవం అయ్యేలా మద్దతు ఇవ్వాలని కోరారు. దీనిపైన జగన్ పార్టీలో చర్చించి నిర్ణయం చెబుతామని చెప్పినట్టు తెలుస్తోంది. అటు ఇండియా కూటమి తమ అభ్యర్థిని బరిలోకి దించితే సెప్టెంబర్ 9 నాడు ఎన్నిక అనివార్యం కానుంది. ఇక 2024 ఎన్నికల వరకు కేంద్రంలో ఎన్డీఏకు జగన్ పలు సందర్భాల్లో మద్దతుగా నిలిచారు. 2024 ఎన్నికల్లో బీజేపీ ఏపీలో టీడీపీ జనసేనతో జత కట్టింది. ఆ ఎన్నికల్లో జగన్ ఓడిపోయారు. కాగా ఇక ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఓటింగ్ చేసే ఎలక్టోరల్ కాలేజ్ లో ఎన్డీఏకు పూర్తి మెజార్టీ ఉంది. ఆయన ఏకగ్రీవం కోసం సంప్రదింపులు చేస్తున్నారు. పార్లమెంట్ లో జగన్ కు 4 లోక్సభ సభ్యులు ఉండగా 7 రాజ్యసభ సభ్యుల మద్దతు ఉంది. ఇక కాంగ్రెస్ పైన తొలి నుంచి జగన్ వ్యతిరేకంగా ఉన్నారు. తాజాగా ఓట్ల చోరీ పైన మాట్లాడుతున్న రాహుల్ గాంధీ ఏపీ విషయంలో మాట్లాడకపోవడం పైన జగన్ మండిపడ్డారు. రాహుల్ మాణిక్యం ఠాగూర్ ను టార్గెట్ చేశారు. ఈ పరిస్థితుల్లో జగన్ కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే అవకాశం కనిపించడమే లేదు. నేరుగా రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసి అడగడంతో పార్టీలో చర్చ తర్వాత జగన్ సానుకూలంగానే తమ నిర్ణయం వెల్లడించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఇటు ఏపీలో మారుతున్న సమీకరణాల వేళ చంద్రబాబు పవన్ టార్గెట్ గా జగన్ పోరాటము చేస్తున్నారు. 2029 ఎన్నికల వ్యూహాల్లో భాగంగా ఇప్పటి నుంచే జగన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం కాకుండా ఎన్నిక జరిగితే వైసీపీ మద్దతు ఎన్డీఏ వైపే ఉంటుందని అంచనాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇదే జరిగితే ఏపీలోని 3 ప్రధాన పార్టీలు ఎన్డీఏ వైపే ఉన్నట్టు మరోసారి స్పష్టం కానుంది. అయితే ఈ సమీకరణతో ఇక రానున్న రోజుల్లో ఏపీలో రాజకీయం మరింత ఆసక్తికరంగా వేడిగా మారే అవకాశాలే కనిపిస్తున్నాయి. మరి మీకేమనిపిస్తుంది? మరి జగన్మోహన్ రెడ్డి బీజేపీకి మద్దతు తెలుపుతారా, లేదు అంటే తన నిర్ణయం సరికాదు అని చెప్పేసి తను వ్యతిరేకంగా నిలుస్తారా అనేది వెయిట్ చేసి చూడాల్సిందే. ఏదేమైనా సరే ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ జగన్మోహన్ రెడ్డికి కాల్ చేసిన విషయం అయితే ఇప్పుడు దుమారమే రేపుతుంది. మరి మీరేమనుకుంటున్నారు ఈ విషయం గురించి? జగన్ సానుకూలంగా స్పందిస్తారా, లేదు అంటే వ్యతిరేకంగా దిగుతారా? మరి మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.